Hey guys, welcome back to our channel Bhabi Mardal's Golden Talks. Hi. సో ఇక్కడైతే కేక్ డిస్కషన్ అయితే అవుతుంది. లైక్ ఇంట్లో కట్ చేద్దామా బయట కట్ చేద్దామా అని చెప్పి అండ్ బాబీ అడుగుతుంది కేక్ మీద నేమ్ ఏమైనా రాయించారు అని చెప్పి. సో చెల్లి చెప్తుంది దాని మీద అక్క అని రాయించాము, ఎందుకంటే తమ్ముడు నేను కలిసి తెచ్చాం కాబట్టి దాని మీద అక్క అని రాయించామని చెప్తుంది. సో దే ఆర్ డిసైడింగ్ అనమాట, అంటే పైన కట్ చేద్దామా లేదా పెంట్ హౌస్ కదా మాది, ముందు కట్ చేద్దామా లేదా బయట కట్ చేద్దామా అని చెప్పి. సో ఫైనల్లీ ఇది నా బర్త్డే కేక్, ఎంత క్యూట్గా ఉంది కదా, నాకు చాలా బాగా నచ్చింది. సో నాకైతే వెల్కమ్ చేస్తుంది. పిల్లలు స్లీప్. కింద పోయింది అయితే అక్క. వాళ్ళని గుంజుకొస్తుంది నాయన. ఏ పండు పక్కన ఎందుకు సో ఫైనల్గా ఇక్కడైతే కేక్ కటింగ్ అయింది గైస్. నాకైతే చలి కేక్ తినిపించేస్తుంది. సో యాక్చువల్లీ ఆ రోజు నైట్ అయితే నాకు ఒక ట్విస్ట్ ఇచ్చారనమాట. ఆ ట్విస్ట్ ఎంతో మీరు చూడండి వీడియో ఎండ్ వరకు, ఎందుకంటే ఆ ట్విస్ట్ నేను కూడా గెస్ చేయలేదు. సో మా తమ్ముడు అయితే జోక్ చేస్తున్నాడు వెనక నుంచి, లైక్ మీకేం ఫొటోస్ తీయట్లేదు వీడియోసే తీస్తున్నా అని చెప్పి. సో అందుకే అందరం నవ్వుతున్నాం అనమాట. అండ్ ఇక్కడ ట్విస్ట్ స్టార్ట్ అయింది. సో ఆ ట్విస్ట్ ఏందో మీరు ఎక్స్పెక్ట్ చేయండి. మా అన్నయ్య వండుకొని లేచిన ఫ్రెండ్స్ బ్లాక్ రంగు ఈయన నవ్విన ఫ్రెండ్స్ ఇలా తెలిసిపోతుంది అనమాట. ఇటిద్దరు రండి. నవ్వుతున్నావు అట్లా. సో ఇంట్లో నాకు వీక్ ఆఫ్ వచ్చిందంటే నేను మా మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటా. సో మమ్మీకి కొంచెం రెస్ట్ ఇస్తా 2 days. సో మ్యాక్సిమం నేను బెడ్రూమ్లో లేదా కిచెన్లోనే ఉంటా. బెడ్రూమ్లో అయితే నేను బట్టలు సదరడము లేదా నీట్గా పెట్టడం దాంట్లో ఉంటా, ఆర్ఎల్స్ కిచెన్లో ఉంటా గైస్. సో అందుకోసమని వాళ్ళు నీకు ఇష్టమైన ప్లేసే, మా బాబీ అందుకే అనింది నువ్వు ఆఫీస్ వెళ్ళినప్పుడు ఎక్కడ ఉంటావో అక్కడే ఉంటుంది అని చెప్పి. సో ఐ వాజ్ సర్చింగ్ అండ్ ఇంకా నేను సర్చ్ చేస్తూనే ఉన్నా, కానీ చాలా సర్చ్ చేశా. లాస్ట్కి అది నాకు ఇష్టమైన ప్లేస్లోనే పెట్టారు. అది ఎక్కడ అంటే మీరు ముందు బ్లాగ్లో చూసేయండి. పెద్ద నువ్వు డే టైంలో ఏం చేస్తావు, ఏం తింటావు, నీ ఫేవరెట్ థింగ్స్ ఉండేది అది అని చెప్పిన. నీ ఫేవరెట్ నువ్వు ఫుడ్ కదా, పునుగులు టమాటా చట్నీ. నీకు తినే థింగ్స్ నీ ఫేవరెట్ థింగ్స్ ఉండేది ప్లేస్ బియ్యమావే రామస్వామి
ఆగే అటువో ఫ్రేమ్లోకి మా యూట్యూబ్ ఛానల్ బాబీ మర్దల్ గోల్డెన్ టాక్స్ కాబట్టి మా అక్కడికి వచ్చిన గోల్డ్ ఇచ్చిన మీ ఇదొకటి మా బాబీ మన ఇంట్లో మనం ఇచ్చేది చూపి ఎంత వచ్చినాయి సో నేనైతే సర్ప్రైజ్ అయ్యాను బికాస్ నేను ఎక్స్పెక్ట్ చేయలే అది నాకు వస్తుందని చెప్పి. అండ్ ఇక్కడైతే నేను పెట్టుకొని చూస్తున్నా అది ఎలా ఉంటుంది అని చెప్పి, బికాస్ నాకు అది ఎప్పటి నుంచో ఉండే గైస్. అంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఊరికే నాకు ఇయర్ రింగ్స్ అట్లా చేంజ్ అయ్యబుద్ది కాదు. సో గోల్డ్ ఉంటే అవి బాగుంటాయి కదా, ఏ డ్రెస్సెస్ వేసుకున్నా ఏదో వెస్టర్న్ ఆర్ ట్రెడిషనల్ ఏవైనా బాగుంటాయి అని చెప్పి నేను అవైతే అప్పుడు ఎప్పుడో అడిగాను మా చెల్లిని. సో దే డిసైడెడ్ అండ్ బాట్ దట్ ఫర్ మీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. కాదు కాదు లెఫ్ట్ బాబీ ఇచ్చింది రైట్ ఇది మా బాబు ఇచ్చింది, మా చెల్లి ఇచ్చింది. రోజు బర్త్డే అయితే ఎంత బాగుంటుందో. సో ఇదైతే నెక్స్ట్ డే ఏకాదశి ఫాస్టింగ్ వదిలేసి నేను చెల్లి అయితే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము. టెంపుల్కి వెళ్ళొచ్చాక ఇంట్లో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఇంకా మా మమ్మీ నాకు చెల్లికి పసుబొట్టు ఇచ్చి అండ్ పువ్వు ఇస్తుంది. సో మనకి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా కావాలి కదా డే అన్నప్పుడు. సో ఇంట్లో అయితే అలా చిన్న ఫార్మాలిటీగా చేశారు. ఇది ఆల్రెడీ నేను కనిగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము, అక్కడ మాకు ఆల్రెడీ పంతులు గారు వేసారనమాట. సో ఇంట్లోకి వచ్చాక మళ్ళీ అది దేవుడి దగ్గర పెట్టుకొని చెల్లేసి బొట్టు పెడుతుంది. అండ్ ఇంకా ఇంట్లో అందరి ఇంట్లలో ఉన్నట్టే యాజ్ యూజువల్గా అదే బ్లెస్సింగ్స్ అండ్ స్వీట్ తినిపించి, సో మా ఇంట్లో కూడా అలా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాను గైస్. హ్యాపీ బర్త్డే ఇప్పుడే ఇస్తాయి పైసలు ఖర్చు పెట్టుకోండి. కళ్యాణ పాత్ర వచ్చే సంవత్సరం మొబైల్ దగ్గర వేసుకో బర్త్డే. సో ఇదైతే నాకు చాలా స్పెషల్. లైక్ నాకు ఒక 2 years కింద ఒక స్ట్రేంజర్గా పరిచయం అయిన అన్నయ్య లైఫ్ టైంకి ఉన్నాడు ఇప్పుడు. ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి డిఫరెంట్ కేక్స్ పంపిస్తాడు. సో ఈ ఇయర్ కూడా పంపించాడు అండ్ దిస్ వాజ్ ద కేక్ ఫ్రమ్ స్విస్ క్యాస్టల్. సో నేనైతే చాలా బ్లెస్డ్ అని ఫీల్ అవుతా బికాస్ అ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ ఈజ్ ఆల్వేస్ అ స్పెషల్ ఫర్ హర్ సిస్టర్. సో నాకు తెలిసి అన్నయ్య చాలా అంటే చాలా క్లోజ్ అయ్యాడు విత్ ఇన్ 1 yearలో. నేను ఆఫీస్ జాయిన్ అయిన ఫస్ట్ 1.5 year నేను ఎవరితో మాట్లాడలే, కానీ నేను ఆ ఆఫీస్లో మాట్లాడింది ఇద్దరు, ప్రకాశన అండ్ రాజన్న అని చెప్పి. దాని తర్వాత మెరుగు అన్న అని పరిచయం అయ్యాడు. సో దీస్ 3 people ఆర్ స్పెషల్ ఫర్ ఎవర్ ఇన్ మై లైఫ్. ఎంతమంది వచ్చినా కూడా వీళ్ళు ముగ్గురు నాకు ఎప్పుడు స్పెషల్గానే ఉంటారు బికాస్ దే రియలీ ట్రీట్ మీ యాజ్ దర్ ఓన్ సిస్టర్. సో అది నాకు ఇష్టం. అండ్ ఇక్కడైతే ఆశీర్వచనం యాజ్ యూజువల్ మా పెద్దనాన్న ఇస్తున్నారు. ఏంటిది అది గిఫ్ట్?